ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, చిన్న పిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు. అసలు వినడానికి మనకు ఏదోలా ఉంది కదా. నేనైతే ఒక విషయం విన్న తర్వాత నా మనసును చాలా ఇబ్బంది పెట్టింది. అలాగే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకుంటున్నాను. మీకు కూడా తెలియాలి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీరేం చేయాలి, ఎలా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్ గా ప్రొసీడ్ అవుతే వాళ్ళకు ఉండే శిక్షలు ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్ లోని మైలవరం అనే గ్రామంలో ఒక చిన్నారి వాళ్ళ అమ్మతో పాటు పెళ్లి అనగానే కొత్త బట్టలు వేసుకొని చాలా మంచిగా తయారై హ్యాపీగా ఆ పెళ్లికి వెళ్ళింది. ఆ పెళ్లికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత ఆడుకుంటూ ఉంటారు కదా. అక్కడ ఒక అబ్బాయి, 21 సంవత్సరాల అబ్బాయి ఆమెను, నువ్వు మన ఇద్దరం కలిసి పక్కన ఆడుకుందాము, నేను ఒక కొత్త ఆట నేర్పిస్తాను అని చెప్పేసి పక్కకు తీసుకెళ్లి ఎవరూ లేని చోట ఆవిడతో చాలా పిచ్చిగా బిహేవ్ చేసి చంపేశాడు కూడా. చంపేసి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పెళ్లిలో ఏం తెలియనట్టు అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అరే పాప ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి, ఎక్కడ మిస్ అయ్యింది అని చెప్పేసి తల్లిదండ్రులు అలాగే ఆ చుట్టాలందరూ కూడా వెతుకుతూ ఉంటే ఆ పొదల్లో శవమై తేలింది. ఒక్కసారి ఆ తల్లిని గుర్తు చేసుకోండి. అప్పటిదాకా కళ్ళ ముందు ఆనందంగా పెళ్లి అని చెప్పేసి ఆడుకుంటున్న అమ్మాయి శవమై తేలడంతో తల్లి గుండె తరుక్కుపోయింది. పోనీ నార్మల్ గా చనిపోయిందా? ఎవడో కామాంధుడి చేతిలో బలై చనిపోయింది. అసలు వర్ణనాతీతం ఆ విషయం అయితే. వచ్చి ఉన్న తర్వాత పిల్లోడేడి నీతోనే ఆడుకున్నారు కదా ఇప్పటిదాకా పాప, మేము చూసాము నువ్వు తీసుకెళ్లేటప్పుడు అని చెప్పేసి పిల్లలు ఒక్క విషయాన్ని కూడా దాచిపెట్టారు తెలుసా. వాళ్ళు అన్ని నిజాలే చెప్తారు. ఈ అన్నయ్యతో వెళ్లారు అని చెప్పగానే అతన్ని నిలదీస్తే చెమటలు పట్టేసి అతని చొక్కా మీద రక్తం మరకలు ఉంటే ఏం చేసావని గట్టి కొడితే తీసుకెళ్లి చూపించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చెప్పడము, పోక్సో చట్టం అనేది అట్రాక్ట్ అవ్వడము, అతను తీసుకెళ్లి జైల్లో వేయడం ఇదంతా జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ విషయం అనేది బయటికి రాలేదు. చాలా మందికి తెలియదు. చిన్న పిల్లలు, ఆ అమ్మాయి 3 ఇయర్స్ లో మీకు ఏం కనిపిస్తుంది బాబు, నాకు అర్థం కావట్లేదు. 3 సంవత్సరాల పాప, బుల్లి మాటలు, బుజ్జి అడుగులు, అమాయకమైన మొహము, చాక్లెట్ చూపిస్తే సంతోషంగా నవ్వుతూ వచ్చే పిల్లలు, వాళ్ళ కాస చూపించి మీరు చేసే పనులేంటి అబ్బాయిలు. నేను అందరినీ అనట్లేదు, కొంతమందికి మాత్రమే నేను చెప్తున్నాను. పోక్సో చట్టం అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కోర్టు మూవీ చూసుంటారు కదా, అందులో చాలా క్లియర్ గా చూపించాడు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్సువల్ అఫెన్స్ అని చెప్పేసి అందులోనే చాలా క్లియర్ గా ఉంది. ఇది 2012 లో కేంద్ర ప్రభుత్వము ఇంట్రొడ్యూస్ చేసింది. ఎవరైతే పిల్లలు ఉంటారో 18 సంవత్సరాల పిల్లల లోపు వరకు కూడా ఇదంతా కూడా బాలురకైనా బాలికలకైనా, అంటే అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి, ఈ పోక్సో చట్టం అనేది అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన, వాళ్ళను బ్యాడ్ గా టచ్ చేసిన, వాళ్లకు పెట్టరాని చోట ముద్దులు పెట్టిన, తాకరాని చోట తాకిన, మీరు ఒంటరిగా తీసుకెళ్లి ఏదైనా చెయ్యరాని పని చేసినా ఈ చట్టం అనేది మీకు శిక్షలు వేస్తుంది. 20 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అలాగా 20 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. మీరు జీవితం మొత్తం అందులోనే ఉండొచ్చు, లేదంటే డెత్ పెనాల్టీ పడుతుంది. ఇంకా మిమ్మల్ని ఉరి తీయడమే. ఎందుకు అంత కామంగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు? అన్నయ్య అని వచ్చినప్పుడు మీరు అన్నయ్యను చెల్లిలాగానే చూడండి. చిన్న పాప 3 సంవత్సరాలు. ఇవన్నీ సెక్షన్స్ చాలా అట్రాక్ట్ అవుతాయి. అలాగే ఇందులో గనక మీరు కేసును వెంటనే ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకు మనము కేసు ఫైల్ చేయగానే పోక్సో కింద చేస్తే అది ముందస్తు బెయిల్ తీసుకోవడానికి లేదు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, మీరు తప్పించుకోవడానికి లేదు. అలాగే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేస్తారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు, చేసి ఇమీడియట్ గా కోర్టులో మీకు మెడికల్ టెస్టులు చేసేసి మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జడ్జి గారు మిమ్మల్ని రిమాండ్ విధిస్తారు. మీరు స్టేషన్ లో ఎప్పుడైతే మీరు జైల్లో ఉంటారో అప్పుడు ఇది ఒక 2 నెలల్లోనే కేసును మొత్తం పూర్తిగా సాల్వ్ చేసేసేయాలి. పనిష్మెంట్ అనేది 2 నెలల్లోనే కేసు అనేది సాల్వ్. ఎట్లా అంటే దానికి ఉన్న ఆధారాలు కానివ్వండి ఏమైనా సరే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ఆయన వాదించేసి అంతా చేసి మొత్తం క్లియర్ గా కోర్టులో సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత శిక్ష అనేది వెంటనే ఇమీడియట్ గా పడుతుంది. మీరు ఏదైనా చిన్న కేసు అనుకుంటారా, దొరకట్లేదు మేము ఇన్ని చేసినా కూడా తప్పించుకొని తిరుగుతున్నాము అని అంటే కుదరదు. చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వేరే స్టేట్ లో ఒక ఆవిడ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని తన 2 సంవత్సరాల పాప వాడెవడో రేప్ చేస్తే పాప చచ్చిపోయింది కదా అని చెప్పేసి అతను ఎక్కడ దూరం అవుతాడని చెప్పేసి ఆ పాపను తీసుకెళ్లి పూర్తి చేశారు. తల్లులు కూడా
కొంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టేసుకొని పిల్లల్ని పోగొట్టేసుకుంటున్నారు. పోక్సో చట్టము మనము ఇక్కడ కాదు, వేరే అరబ్ కంట్రీలలో కానివ్వండి, అటు చూస్తే వెంటనే కళ్ళతో మనల్ని అసహ్యంగా చూస్తే కళ్ళు పీకేయడము, మా మాటలతో మనల్ని ఏమన్నా చిన్న చిన్న పిల్లల్ని కానివ్వండి, పెద్దవాళ్ళని కానీ అబ్యూస్ గా చేసేస్తే ఇమీడియట్ గా నాలుక కోసేయడము, రేప్ చేస్తే ఏది కట్ చేయాలో అది కట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అవి ఇక్కడ అప్లికేబుల్ అయితే అప్పుడు సరిపోతుంది. చట్టాలలో నేను కూడా అడ్వకేట్ అయినప్పటికీ కూడా చెప్తున్నాను, కొన్ని కేసులు మీరు ముందుకు రాక, కొంతమంది చెప్పాల్సిన వాళ్ళు చెప్పుకోక, ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పిల్లల్ని రేప్ చేస్తున్నాడో వాడే ముద్దాయే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎట్లానంటే ప్రూవ్ చేసుకోవాలి వాడే అసలు ఏం చేశాడు, ఏమైంది, నేను ఇట్లా చెయ్యలేదు, ఇలా జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా ఆన్ కెమెరా తీసుకొస్తారు. కోర్టులో ఎవరుండరు, జడ్జి గారు, అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు, అలాగే ఇరువైపు ఉన్న అడ్వకేట్స్ ఉండి మొత్తం చెప్తారు, ప్రైవసీగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అమ్మాయి చెప్పే చిన్న పాపను అడగగానే వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడానికి ఉండదు, ఇతనేనా, ఇవన్నీ క్లియర్ గా అడిగిన తర్వాత ఏం జరిగిందని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే కేసు పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయొద్దండి. చిన్న పిల్లలు అబ్బం శుభం తెరగని, అరే ముసలి వాళ్ళ మీద అసలు కాలం ఎట్టుపోతుందో ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. సో మీరు ఆలోచించుకోండి. ఇండియన్ పినల్ కోడ్ కింద కూడా చాలా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కి ఒక్కొక్క సెక్షన్స్ అనేది ఉంటుంది. అదే పోక్సో చట్టం కింద అయితేనేమో సెక్షన్ 2 నుంచి 12 వరకు కూడా సెక్షన్స్ లో అందులో రకరకాలుగా ఉంటాయి. చెప్పాను కదా, ముద్దు పెట్టుకోవడం కానివ్వండి, టచ్ చేయడం, బ్యాడ్ టచ్ చేయడం కానివ్వండి, పిల్లల్ని ఒంటరిగా తీసుకెళ్లేసి తాకరాని చోట తాకడం కానివ్వండి, చేతులు వేయరాని చోట చేతులు వేసేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ పిల్లలు కనుక చెప్పారు అనుకోండి, మీరు ఏ దురుద్దేశంతో చేశారనేది మొత్తం వాళ్ళు తల్లిదండ్రులకు వివరిస్తే, వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోక్సో చట్టము అయిపోతుంది. కోర్టు మూవీ జ్యూస్ లో అంత క్లియర్ గా చూపించారు. దానికి చెప్పాను కదా, వెంటనే ఇమీడియట్ గా అరెస్టే ఉంటది. ఇంకా మీరు బయటికి రావడానికి ఉండదు, బెయిల్ ఉండదు, ఏం ఉండదు. 20 సంవత్సరాలు అంటే మాట్లాడుకుంటున్నారా మీరు? నాకైతే రోజు రోజుకు వింటున్నా కొద్దీ అదే కొంతమంది అబ్బాయిలు చేసే పాపం మిగతా అబ్బాయిలకు తగులుతున్నట్టుంది. భార్యలు పెళ్లిళ్ళు చేసుకొని అబ్బాయిల్ని చంపేస్తున్నారు. మీరు చేసే పాపం అబ్బాయి వంశానికి అందరికీ అవుతుంది. ఒక అడ్వకేట్ అయి ఉండి నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను ఒక మానవత్వంతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఈ పోక్సో చట్టంలో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు ఆ సెక్షన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి, అందులో పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 3 కింద, ఇది పోక్సో చట్టం సెక్షన్ 3 కింద ఎప్పుడైతే పిల్లలను చాలా క్రూరాత్మకంగా, అంటే కొట్టడం కానివ్వండి, అంటే కొంతమంది కాల్చి వాతలు పెడుతూ ఉంటారు, గిల్లుడి బ్లడ్ వచ్చేంత వరకు కొడుతూ ఉంటారు, ఇలాంటివన్నీ చేసి హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతూ ఉంటారు కదా పిల్లలతో, వాళ్లకు దీంట్లో సెక్షన్ 4 కింద శిక్షలు ఉంటాయి. అదేంటంటే 20 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే అది ఇంకా పొడుగైతే మొత్తం లైఫ్ ప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు సెక్షన్ 5 కిందికి వస్తే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఐదర్ గవర్నమెంట్ టీచర్స్ అయినా, గవర్నమెంట్ పోలీసులు అయినా, లేకపోతే గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉంటారో ఆ గవర్నమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఉద్యోగులు ఎవరైనా పిల్లలతో మిస్బిహేవ్ చేస్తే వాళ్లకు 12 సంవత్సరాల శిక్ష పడుతుంది సెక్షన్ 6 ప్రకారంగా. అంతేకాదు ఎవరైతే గ్రూప్ గా ఉంటారు కదా, ఒక 4-5 కలిపి పిల్లల్ని రేప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ అది డెత్ పెనాల్టీ వరకు కూడా వెళ్తుంది. అంటే మరణ దండన అంటారు కదా, అలాంటిది ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అప్లికేబుల్ అవుతాయి. పోక్సోలో సెక్షన్ 7 ఎప్పుడైతే చిన్న పిల్లల్ని తాకరాని చోట తాకడం కానివ్వండి, పట్టరాని చోట పట్టుకొని వాళ్ళతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు సెక్షన్ 8 అట్రాక్ట్ అవుతుంది. వారికి శిక్ష వచ్చేసి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. పోక్సోలో సెక్షన్ 9 ప్రకారంగా ఎవరైతే కొంచెం పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, బాధ్యత కలిగిన పర్సన్స్, సోషల్ యాక్టివిస్ట్స్, అట్లా కొంచెం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి ముందు నిల్చొని చెప్పడం, అలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. వారు ఎప్పుడైతే పిల్లలతోటి తప్పుడుగా మాట్లాడడం కానివ్వండి, వారిని అనరాని మాటలు అనడం, దూషించడం కానివ్వండి, ఇలాంటి చేసినప్పుడు సెక్షన్ 10 కింద వారికి 5 నుంచి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది, అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. పోక్సోలో సెక్షన్ 11 ఏం చూపిస్తుంది అంటే, కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే వీడియోలు చూపిస్తూ ఉంటారు, ఇలా మనం చేద్దామా అని చెప్పేసి కొన్ని అశ్లీల దృశ్యాలను చూపించేసి వాళ్ళని అలాగే చెయ్యమని అడగడం కానివ్వండి, అంతేగా వాళ్ళతో మాట్లాడరాని మాటలు మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు
సెక్షన్ 12 శిక్షను అట్రాక్ట్ చేస్తుంది. అది వచ్చేసి 1 to 2 years జైలు శిక్ష అలాగే జరిమానాను విధించబడుతుంది. ఎప్పుడైతే పిల్లల మీద ఇలాంటివి అఘాయిత్యాలు జరిగినప్పుడు వారిని భయపడకుండా కౌన్సిలింగ్ సెంటర్స్ లో చాలా నీట్ గా వాళ్ళని చేర్చడం జరుగుతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చెక్ చేస్తారు. వాళ్ళని చాలా కేర్ గా తీసుకుంటారు. ఒక చిన్న మనకి నచ్చిన బేబీని ఎంత చక్కగా పుట్టినప్పుడు ఎంత చక్కగా చూసుకుంటారు అలాగా చాలా స్మూత్ గా అడిగేసి అన్ని వివరాలు సేకరించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా ఈజీగా వెళ్ళి వారితో తప్పు చేస్తానంటే చట్టాలు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఎవరు చూస్తూ కూర్చోరు. అలాగే ఎవరైతే ఇలాంటి విషయం జరిగినప్పుడు మాకెందుకులే వదిలేద్దాం, మన ఇంట్లో వరకు జరగలేదు కదా, ఎవరికో జరిగింది అని చెప్పేసి మీరు లైట్ తీసుకొని చెప్పకుండా ఉంటే మీరు కూడా శిక్షార్హులే. సో జాగ్రత్త. మీ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు ముందుకు రాకపోయినా మీరైనా సరే వచ్చి ఇలా జరిగింది, న్యాయం జరగాలి వాళ్ళకి అని చెప్పేసి మీరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రండి. వచ్చేసి సాక్ష్యం చెప్తేనే ఈ కేసులు అనేటివి ఇలాంటివన్నీ నిలబడడం జరుగుతుంది. మాకు కాలేదు కదా, మాకు సంబంధం లేదు అని చెప్పేసి అలా వెళ్ళకండి. సో బీ కేర్ఫుల్. మన చుట్టే రాబందులు ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళ రూపంలో ఉండొచ్చు, బయటి వాళ్ళ రూపంలో ఉండొచ్చు, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఉండే అన్నయ్య అయి ఉండొచ్చు, ఇంట్లో బాబాయ్ అయి ఉండొచ్చు, బావే అయి ఉండొచ్చు, డాడీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళకి రాబందుల్లాగా మారుతున్నారు. అలాగే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చాక్లెట్లో లేదంటే వాళ్ళకి నచ్చిన ఫ్రూటో చూపించి మరి తీసుకెళ్లి వాళ్ళు ఆ అగాధ్యానికి పాల్పడడం జరుగుతుంది. ఇలాంటి కేసులన్నీ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇలాంటి అఘాయిత్యాలు చేసే ముందు మాత్రం ఆలోచించండి. నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాను, ఆలోచించండి. 1కి 100 సార్లు ఆలోచించి ప్లీజ్ మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలను కూడా నాశనం చేయొద్దు. ఎవరైతే తప్పు చేయాలనుకుంటున్న ఆలోచన ఉన్నవారైనా చేసిన వారికైనా కూడా కొంచెం నేను స్ట్రాంగ్ గానే చెప్తున్నాను అనుకోండి. థ్యాంక్ యూ.